సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నారాయణపేట మండలం సింగారం గ్రామంలో రైతులకు విక్రయించేందుకు నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లుగా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం గుర్మిట్కల్ నియోజకవర్గం పరిధిలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన నరసప్ప తన మామ నారాయణపేట మండలం సింగారం గ్రామానికి చెందిన పూజారి మల్లప్ప ఇంట్లో నిల్వ చేసి రైతులకు విక్రయించేందుకు సిద్ధం చేసినట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి పట్టుకున్నట్లుగా ఎస్పీ వెల్లడించారు. 8 లక్షల విలువ గల 8 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లుగా చెప్పారు. రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తక్కువ ధరకు లభిస్తున్నాయని మోసపోవద్దని అన్నారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్పీ లింగయ్య, శివశంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్లో మనం నిన్న based on the reliable information Narsappa, Jajapuram Narsappa, son of Sabana, resident of Mallapur village, Gurmitkal, Yadgiri district, Karnataka. ఆయన అక్కడ కర్ణాటక వైపు నుండి నకిలీ విత్తనాలు అంటే ఫేక్ సీడ్స్, కాటన్ ఫేక్ సీడ్స్ అక్కడ నుండి తీసుకువచ్చి ఈ ఏరియాలో రైతులకి అమ్మునట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం అమ్మడే టీమ్ ఫామ్ చేసి దానిపైన వర్కౌట్ చేస్తూ 8 క్వింటల్ రఫ్లీ వర్త్ 8,85,000 వర్త్ ఫేక్ సీడ్స్ సీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి క్రైమ్ నెంబర్ 98 ఆఫ్ 2024 అండర్ సెక్షన్ 420, సెక్షన్ 7 ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అండ్ సెక్షన్ 19 ఆఫ్ సీడ్స్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. చూస్తే అక్యూజ్ ఈ నరసప్ప అండ్ మల్లప్ప వీళ్ళిద్దరూ మామ రిలేటివ్స్. ఆయన నరసప్ప అక్కడ నుండి తెప్పించి మల్లప్ప ఇంట్లో పెడతారు. సో బ్రహ్మయ్య కాటన్ మిల్, శక్తినగర్, రాయచూర్లో అక్కడ నుండి ఇది కాటన్ జిన్నింగ్ మిల్, అక్కడ నుండి సీడ్స్ తీసుకువచ్చి దానిలో కెమికల్ మిక్స్ కల్పించి ఇక్కడ రైతులకి అమ్ముతున్నారు. ఈ మోడస్ ఆపరెండి ఉన్నాయి. అక్కడ నుండి 600 పర్ కేజీ తీసుకొచ్చి ఇక్కడ రైతులకి 1,000 రూపీస్ పర్ కేజీ అమ్మునట్టు మోడస్ ఆపరెండి ఉన్నాయి. సో ఈ సీజర్లో మన టాస్క్ ఫోర్స్ యాజ్ వెల్ యాజ్ లోకల్ పోలీస్ అలాంగ్ విత్ ద డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళ సిబ్బంది కూడా మా తరఫు నుంచి అభినందన ఉన్నాయి. చాలా మంచి పని చేశారు. మనం రైతులందరికీ, ప్రజలందరికీ మా తరఫు నుంచి విజ్ఞప్తి అంటే ఇది ఫేక్ నకిలీ విత్తనాలు తీసుకుంటే ఇప్పటికీ కొంచెం తక్కువ ప్రైస్లో వస్తుంది, కానీ ప్రొడక్షన్ అనేది లాస్ట్లో చిరివిగా వచ్చేసరికి కొంచెం ఖరాబ్ అవుతుంది. సో నకిలీ విత్తనాలు తీసుకోకుండా మీరు ఆథెంటిక్ ఆథరైజ్డ్ లైసెన్స్డ్ వెండర్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ నుండి విత్తనాలు తీసుకొని మా తరఫు నుంచి విజ్ఞప్తి ఉన్నది. అట్లాగే ఇట్లాంటి ఏమైనా ఇల్లీగల్ దందాలు చేస్తే మన దగ్గర దానికి ఏం టాలరెన్స్ లేవు. మన తరఫు నుంచి వాళ్ళందరిపైన నిఘా మనం పెట్టడం జరిగినాయి. సో ఎవరైనా ఏమైనా అట్లా మనం ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అమ్మడే మనం దానికి సీజ్ చేస్తాం. ప్రజలు కూడా ప్రజలకి మన తరఫు నుంచి విజ్ఞప్తి ఏంటంటే మీకు కూడా ఏమైనా అట్లా ఇన్ఫర్మేషన్ వస్తే మా తరఫు నుంచి మీరు డైరెక్ట్లీ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. మనం దానిపైన ఇమీడియట్లీ చర్యలు తీసుకుంటాం. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్